చంద్రబాబు, లోకేష్, పవన్లకు మాజీ మంత్రి వెల్లంపల్లి సవాల్. సిబిఐ రిపోర్టులో జంతు కొవ్వు ఉందని నిరూపించగలరా అని నిలదీత. చెన్నైలో సమీప బంధువు పెళ్లి వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్. వివాహానికి హాజరైన ప్రముఖ నటులు సూర్య, కార్తీక్ ఇద్దరిని ఆప్యాయంగా పలకరించిన వైఎస్ఆర్సీపీ అధినేత. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో బీజేపీ ఎన్నికల ప్రచారం. నిధులు ఇచ్చింది మోదీ, తెచ్చింది నేను. కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలన్న బండి సంజయ్. నల్గొండ జిల్లాలో సాగర్ కాలువలో పడిన కారును తీసిన అధికారులు. కారులో పుల్లయ్య, భార్య పద్మ మృతదేహం లభ్యం. హైదరాబాద్ నాంపల్లిలో ఎఫ్ఎస్ఎల్లో అగ్ని ప్రమాదంపై అనుమానాలు. పూర్తిగా కాలిపోయిన పలు కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు. మంచిర్యాల జిల్లా ధాంపూర్ గ్రామంలో కులాంతర వివాహం కేసు. ఇల్లు కాలబెట్టిన కేసులో 3 నిందితుల అరెస్ట్. శ్రీకాకుళం జిల్లా నందిగాం జాతీయ రహదారిపై ఆగి ఉన్న వ్యాన్ను ఢీకొన్న కారు. ఘటనా స్థలంలో 2 మృతి, మరో 5గురికి తీవ్ర గాయాలు. సిపిఐ అభ్యర్థులను గెలిపించాలంటూ మహబూబాబాద్ లో రోడ్ షో. కాంగ్రెస్ అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలన్న చాడా. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం. ఓటు వేయాలంటూ అభ్యర్థించిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. మహబూబాబాద్ 18వ వార్డులో కాంగ్రెస్ సిపిఐ మధ్య తీవ్ర పోటీ. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అడుగుతున్న అభ్యర్థులు. ఢిల్లీలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభానికి రంగం సిద్ధం. బీజేపీ చీఫ్ నితిన్ నబీన్, సీఎం రేఖా గుప్తా చేతుల మీదుగా కార్యక్రమం. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్ లో అంతర్భాగం అన్న అమెరికా. పీఓకే సహా జమ్మూ కాశ్మీర్ తో కలిపి ఇండియా మ్యాప్ విడుదల. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు. ఇవాళ ఒక్కరోజే 3000 పెరిగిన 10 గ్రాముల పసిడి ధర, 5000 పెరిగిన కిలో వెండి. T20 వరల్డ్ కప్ లో నేడు 2వ మ్యాచ్. ముంబై వేదికగా తలపడనున్న ఇంగ్లాండ్, నేపాల్ జట్లు.